హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈరోజు వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీలతో ఒక రెసిపీ అయితే చేసి చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలా తిని ఇడ్లీ బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇదే మనం బయట కొనుక్కున్నామంటే రేటు చాలా ఎక్కువ ఉంటుంది. చాలా సింపుల్గా ఇంకెలా తయారు చేయాలని చెప్పేసి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ఇంకా ఈరోజైతే నేను పొడి ఇడ్లీ తయారు చేయబోతున్నాను. దానికోసం అయితే కడాయి పెట్టి ఆల్రెడీ నెయ్యి వేసి ఉంచేసానండి. ఎందుకంటే వీడియో తీస్తానని ఐడియా నాకు లేదనమాట. తర్వాత అనిపించింది వీడియో తీద్దామని, తర్వాత అయితే వీడియో తీశాను. నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేస్తున్నానండి. ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెంగా మినపప్పు వేసాను, కొంచెంగా జీలకర్ర వేసాను, ఎండుమిర్చి వేస్తున్నాను. పోపు బాగా వేగాలన్నమాట. కరివేపాకు కూడా వేసానండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీరు నెయ్యికి బదులుగా నూనె కూడా వాడచ్చు. దీంట్లో ఏ నూనె బాగుంటుందంటే వేరుశనగకాయల నూనె కానీ, లేదంటే కనుక నువ్వుల నూనె కానీ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా నెయ్యితో మనం చేసినప్పుడు ఏంటంటే, మనం లంచ్ బాక్స్లో పెట్టినప్పుడు నెయ్యి అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి డ్రై అయిపోతుంది. అదే మీరు ఆయిల్తో చేస్తే కనుక ఆ తడి అనేది ఉంటుందన్నమాట ఇడ్లీలోను. ఇంకా పోపు బాగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచిన ఇడ్లీ ముక్కలు అయితే వేస్తున్నానండి. నేను ఒక 6 ఇడ్లీ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఒక పావు కప్పు ఇడ్లీ పొడి వేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో నేను ఇడ్లీ పొడి రెసిపీ వీడియో చేసి పోస్ట్ చేశానండి. వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇంక మనం ఉప్పు లాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇడ్లీ పొడిలోనే ఉప్పు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు బాగా కలపాలన్నమాట. మీరు అనుకోవచ్చు, ఇంత పెద్ద పని ఎందుకు, ఆయిల్లోనే ఇడ్లీ పొడి కలుపుకుని తినేయచ్చు కదా అని చెప్పేసి. ఈ విధంగా పోపు వేసి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు అయితే ముఖ్యంగా చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ అనేది హెల్తీ అయినా చాలామంది తినడానికి ఇష్టపడరు అనమాట. ఈ విధంగా మీరు చేసి ఇవ్వండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా మీరు చిన్న చిన్న ఇడ్లీలు తయారు చేసి కూడా చిన్నపిల్లలకి ఈ విధంగా కూడా చేసి ఇవ్వచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో నేను లెఫ్ట్ ఓవర్ ఇడ్లీతో ఇడ్లీ మంచూరియా తయారు చేసి వీడియో పోస్ట్ చేశానండి. ఒకవేళ అది చూడలేదంటే కనుక ఒకసారి చూడండి. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఈ రోజైతే మన ఛానల్లో మిగిలిపోయిన ఇడ్లీలతో ఏ విధంగా పొడి ఇడ్లీ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. చివరిగా అయితే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.